రోజు ఆఫీస్కి వెళ్ళి అలసిపోయాను, ఈరోజు లీవ్ తీసుకున్నాను. అందుకే ఈరోజు చికెన్ బిర్యానీ తిందామని ఫిక్స్ అయిపోయాను. ఈరోజు మమ్మీకి రెస్ట్. సో అలాగా ఈరోజు హైదరాబాదీ బిర్యానీకి ఏమేమి చేస్తున్నానో చూపిస్తా, చూడండి. ఒకటి అన్నం వండేటప్పుడు వేయటానికి, ఒకటి కర్రీలోకి అండి. నేను ఫస్ట్ ఇచ్చిన మసాలాలో అన్నం ఉడికించేటప్పుడు వాటర్లో వేస్తాను షాజీరాతో పాటు. నేను తర్వాత చూపించిన మసాలాలు వచ్చేసి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఆ పొడి వచ్చేసి మనకి మార్కెట్లో దొరికే బిర్యానీ పౌడర్ అని, బిర్యానీ మసాలా అని దొరుకుతుంది కదా, ఆ పౌడర్ తీసుకుంటాను నేను. అది కర్రీలోకి వేస్తాను. అలానే ఇప్పుడు మీరు చూసినట్టు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఒకసారి కడిగి తొడుములు తీసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఎందుకంటే ఆకులు, పచ్చిమిరపకాయలు నోటికి తగిలితే ఇంట్లో తినరు. అలానే నేను కూడా తినను అనుకోండి. సో నాకు ఇష్టం లేదు కాబట్టి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఇలా నేను 1 కిలో పైన తీసుకున్నానండి చికెన్. కిలో పైన 150-200 గ్రాములు ఉంది. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను 4 నుంచి 5 స్పూన్లు టేబుల్ స్పూన్లు వేసుకుంటాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది, నీచు వాసన రాకుండా ఉంటుందని నాకు మా మమ్మీ చెప్పారు. నేను కూడా అదే ఫాలో అవుతాను. అలానే ఇందాక మీకు చెప్పాను కదా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కడిగి తొడుగులు తీసుకుని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. ఇవి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటిలో అస్సలు మంచినీళ్ళు పోయలేదండి, ఎలాంటి వాటర్ పోయలేదు. మనకు ఆకులో ఉండే నీరు ఉంటుంది కదా, ఆ నీరుతోనే అది మంచిగా గ్రైండ్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. మనం వాటర్ పోస్తే అది మళ్ళీ లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయిపోయినప్పుడు మనకి ఏదైతే లేయర్స్ వేస్తామో కర్రీది, అది మరీ కోడి పులుసులాగా ఉంటుంది, అది కర్రీలాగా ఉండవు. అప్పుడు అది మసాలా అయ్యి అన్నాన్ని పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నీళ్ళు పోయకుండా ఉట్టి ఆకుకూరలు, పచ్చిమిరపకాయల వరకు వేసి మనం దాన్ని ఇలా గట్టిగా రుబ్బుకుంటాము. అండ్ మిక్సీలో కాబట్టి మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది, అదేం ఇబ్బంది ఉండదండి. వాటితో పాటు ఇందాక నేను చెప్పాను కదండి గరం మసాలా పొడి, ఆ గరం మసాలాని గ్రైండ్ చేసుకుని అది వేసేసుకున్నాను. అలానే బిర్యానీ మసాలా ఏదైతే బయట ప్యాకెట్ దొరుకుతుందని చెప్పానో నేను ఆ మసాలా కూడా వేసేసాను. అలానే మనకి బిర్యానీ అనగానే పులుపు అన్నది ఖచ్చితంగా ఉండాలి మసాలాలో. సో దానికోసం నేను పుల్లగా ఉండే పెరుగు వాడతాను. ఈసారి నాకు ఇంట్లో పుల్లగా ఉండే మజ్జిగ ఉండింది కాబట్టి నేను ఆ మజ్జిగని చికెన్కి సరిపోయేంత పోసుకున్నాను, మరీ ఎక్కువ పోసుకోలేదు. దానికి ఎక్కడి వరకు అవసరం పడుతుందో కలపడానికి అంతవరకు ఆ చెమ్మ కోసం పోసుకున్నానండి. దాని తర్వాత మన చికెన్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. నాకు ఇష్టము, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను నిమ్మకాయ కూడా ఇప్పుడే చికెన్ కలిపేటప్పుడే వేసేసుకున్నాను. ఎందుకంటే మనకు ఒక్కోసారి పెరుగులో ఉన్న పులుపు సరిపోకపోవచ్చు చికెన్కి, అందుకని చెప్పి నేను నిమ్మకాయ రసం కూడా ఒకటేసారి వేసుకున్నాను. దాని తర్వాత నేను ఉప్పు వేస్తున్నానండి. ఈ ఉప్పు అనేది నాకు 1 చెంచా 2 చెంచాలు అలా నాకు తెలీదు. నాకు చేతితోనే డైరెక్ట్గా ఇలా వేస్తేనే నాకు ఆ లెక్క అర్థమవుతుంది. కాబట్టి నేను అలా నాకు చికెన్కి సరిపోయేంత వేసుకున్నాను. మీకు ఎంతైతే సరిపోతుందో అంత మీరు వేసుకోండి, సరిపడేంత. దానితో పాటు నేను 2 రకాల కారం వాడతానండి. అందులో ఒకటి రంగు కారం ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా కాసింత పసుపు వేసుకుంటే ఆ పసుపులో యాంటీబయాటిక్ కాబట్టి మంచిగా ఉంటుంది. అలానే మనకి రంగు కూడా మరీ ఎర్రగా కాకుండా, అందుకని చెప్పి ఒకలాంటి బ్లాంక్గా లేకుండా ఉంటుంది. కాబట్టి నేను 1/2 చెంచాడికి తక్కువ పసుపు వేసుకున్నాను. దాంతోపాటు ఇందాక చెప్పినట్టుగా 2 రకాల కారం అన్నాను కదా, అందులో ఒకటి రంగు కారం అండి. మీరు ఇక్కడ చూస్తే ఆ కారం చూసారా, టమాటా లాగా ఎర్రగా ఉంది. అందులో అస్సలు కారం ఉండదండి, అది రంగు మాత్రం ఇస్తుంది. అలానే ఆ రంగు కారంతో పాటు మనం రోజు వాడుకుంటాం కదా ఇంట్లోకి, అలాంటి స్వస్తిక్ కారం కానీ, లేకపోతే ఇంకా కారం నచ్చిన వాళ్ళు 3 మ్యాంగో కారం కానీ వాడచ్చు. నేను ఆ కారం 2 చెంచాలు వేస్తాను.
ఎందుకంటే అది ఎంత కిలో అయినా 2 కిలోల బిర్యానీ అయినా కూడా ఇందాక పచ్చిమిరపకాయలని మనం గ్రైండ్ చేసి వేసాం కదా, దాని ఘాటు బాగా ఉంటుంది. దానిపైన మనం కూరలో రాగా 2 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. నేను దాన్ని కలిపేశాక ఒక గరిటెన్నర కానీ 2 గరిటెలు మంచి నూనె వేసుకొని మళ్ళీ ఒకసారి చికెన్ మొత్తాన్ని బాగా కలిపేసుకుంటాను. సో అలా కలుపుకున్నాక చికెన్ని మనం ఒక 15-20 నిమిషాలు కానీ, ఒకవేళ మీకు తీరిక ఉంటే ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టేసేయండి, లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. దానివల్ల ఏమవుతుంది అని అంటే చికెన్ ఎంతో మెత్తగాను మనం వండటం మొదలు పెట్టాక ఒక గంట సేపు అలా పెడితే మనకి ఒక 15 నిమిషాల్లో కూర అన్నది అయిపోతుంది. ఎక్కువసేపు దాన్ని ఉడికించే పని ఉండదండి, ఎందుకంటే అప్పటికే అది సగం ఉడికిపోయి ఉంటుంది. మనం పొయ్యి మీద పెట్టిందే నీళ్ళు ఎగిరిపోయి చికెన్ మొత్తం కూడా చిక్కగా దగ్గరగా కూర అయిపోతుంది. సో చెప్పినట్టుగా నేను చికెన్ కర్రీ వండటానికి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకున్నాను. అది అప్పుడే కడుగుండడం వల్ల కొంచెం నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు ఎగిరేదాకా ఉంచి ఒకసారి ఎగిరాక నేను అందులో నూనె కూడా వేసుకుని ఉల్లిపాయలు వేపుతాను. సో నీళ్ళు ఎగరటం మొదలైనాయండి. ఒకసారి నీళ్ళు ఎగిరాక నూనె పోసుకుంటాను. సో అలాగా అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టాను కదా, ఉల్లిపాయలు వేపాలి కదా. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్, అందులో హైదరాబాదీ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని ఉంటే అంత బాగుంటుంది. అలా ఆయిల్ వేసేసాను. ఇంకా మీ సంగతులు ఏంటి, ఎలా చేస్తారు? మీరు కూడా ఆఫీస్కి వెళ్తారా? ఆఫీస్కి వెళ్ళాక వంట చేసుకోవడం పని ఉంటుందా? మీ వాళ్ళు ఏమంటారు? మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టం? ఫస్ట్ అది చెప్పండి, సరేనా? సరే, ఆయిల్ కాగిపోయింది. సో నేను అలా ఈ ఆనియన్స్ తీసుకెళ్ళి వేడి ఆయిల్లో వేస్తాను. సౌండ్ వస్తుంది చూడండి, ఆయిల్ కాగిపోయింది. సో వేడి ఆయిల్లో అలా ఆనియన్స్ వేసుకొని వేపేస్తాను. ఆనియన్స్ మాత్రం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది ఆపేసేయాలి వేసడం, లేకపోతే చేతికి రాదు బిర్యానీ. సో నేను అలా ముచ్చట్లు చెప్పుకుంటూ అలా ఉల్లిపాయలు నూనెలో వేసేసానా, అవేమో చిటపట్లాడుకుంటూ ఉడకటం మొదలు పెట్టేశాయి. అవి అలా ఉడుకుతూ మగ్గుతూ చిటపట్లాడటం తగ్గిపోయాక నేను వాటిని కొంచెం కదిపి పూర్తిగా ఒకలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపేసుకుంటానండి. నాకు ముందు నుంచి అలవాటు, మనం రైస్ లేయర్స్ వేసినప్పుడు ఉల్లిపాయలు వేయటానికి అలాగే కూరకి రెండింటికి కలిపి నేను ఒకటేసారి వేపేసుకుంటానండి. వేపేసుకొని కూరకు కావాల్సినవి గిన్నెలో ఉంచేసి అవసరం లేనివి అంటే అన్నానికి కావాల్సినవి దానిపైన వేయటానికి అవసరమైనన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఉల్లిపాయలు వేగేలోపు నాకు ఒకటి చెప్పండి, మీలో ఎంతమందికి వేగిన ఉల్లిపాయలు అంటే ఇష్టం? నేనైతే బిర్యానీ చేస్తున్నానంటే అక్కడ నించుని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకొని తినేస్తూ ఉంటాను. ఎందుకో తెలియని ఇష్టం నాకు అవంటే. ఇంట్లో కూడా కోపడుతూ ఉంటారు, బిర్యానీలోకి ఏమన్నా ఉల్లిపాయలు ఉంచుతావా, మొత్తం నువ్వే తినేస్తావా అని. సో అలా మీరు గమనిస్తుంటే చూస్తున్నారా, అక్కడ నెమ్మదిగా బ్రౌన్ అవ్వటం స్టార్ట్ అయిపోయాయి. సో అవి బ్రౌన్ అయ్యాక మనకి ఎక్కువగా టైం ఉండదండి, ఎందుకంటే అవి టక్కున మాడిపోతాయి. అందుకని చెప్పి నేను అది క్యాప్చర్ చేయలేదు. ఈలోపు నేను ఆల్రెడీ మనం ఇందాక చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కలిపి పెట్టుకున్న చికెన్ని తీసుకొని వచ్చి కరెక్ట్గా ఉల్లిపాయ వేగినప్పుడు వేసేస్తానండి. ఎందుకంటే ఎక్కువగా మాడిపోయినా
కూర మొత్తం మాడిపోయిన వాసన వాడిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ టైం మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తే నేను కర్రీ వేసేస్తాను అందులోకి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక కర్రీ, అది మొత్తం కూడా మిగతా ఆయిల్లో ఉన్న ఉల్లిపాయలను వేసేసుకున్నాం. అలా మొత్తం అంతా కర్రీలోకి వేసేసాక అది వెనకాల నేను చూస్తుందిగా, అది నా చెల్లి. ఇదిగోండి, దీన్ని మొత్తం ఖాళీ వేసేసాను. ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి, చికెన్ ఆ వేడికి బయట గట్టిపడిపోతుంది. దాని తర్వాత సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాను ఎట్లా వస్తుందో. ఒక్క నిమిషం. చూసారా, ఆయిల్లో వేడిగా ఉల్లిపాయలు వేగిందే చికెన్ అలా నానబెట్టి వేసుకున్నందుకు అప్పుడే నీళ్ళు కూడా పోయినాయి. ఒక పక్క నా చికెన్ కర్రీ అవుతుంటే మరో పక్క నేను బియ్యం ఉడకపెట్టడానికి, అంటే బిర్యానీకి బాస్మతి రైస్ వాడటానికి, అలానే ఫ్లేవర్ రావడం కోసం ఒక పక్క వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. అందులో తగినంత ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసుకున్నాక మనం నీళ్ళు రుచి చూస్తే మనకు ఉప్పుగా ఉండాలి. అంటే మనము సముద్రం నీళ్ళు ఇంకెప్పుడైనా నోట్లోకి వెళ్ళాయా మీకు? వెళ్తే ఎలా ఉంటాయి ఉప్పుగా, అట్లా ఉప్పుగా ఉండాలి. అప్పుడు బియ్యానికి ఉప్పు సరిపోతుంది అన్నమాట. నేను అలా ఉప్పు వేసుకున్నాను. దాని తర్వాత రైస్కి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం అని చెప్పి నేను గమనిస్తే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 చెంచాన్నర నుంచి 2 చెంచాన్నర వరకు వేసాను. ఎందుకంటే అది వాటర్ బాయిల్ అయ్యి మనము బియ్యం వేసినప్పుడు ఉడికేటప్పుడు ఆ ఫ్లేవర్ మొత్తం కూడా అది పీల్చుకుంటుంది. మనకు అసలు అల్లం వెల్లుల్లి అంటినట్టే ఉండదు. దాని తర్వాత నేను స్టార్టింగ్లో చూపించాను కదండి బిర్యానీ కోసం గరం మసాలా, ఆ చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు అవన్నీ కూడా నేను ఇప్పుడు నీళ్ళల్లో వేసేసుకున్నాను. అలానే వాటితో పాటు నేను కాసింతి షాజీరా ఉంటుంది కదా, షాజీరా వేసుకుంటున్నాను. హైదరాబాదీ బిర్యానీ అంటేనే షాజీరా వేయాలండి. షాజీరా లేకపోతే అసలు బిర్యానీ తిన్నట్టే ఉండదు మనకి ఆ ఫ్లేవరు. అలానే ఇందాక ఆకుకూర కడుక్కున్నప్పుడు నేను కాసింత పుదీనా కూడా పక్కన పెట్టుకున్నాను. ఆ ఫ్రెష్నెస్ అన్నది మనకి వేడి నీళ్ళల్లో ఉడికినప్పుడు రైస్కి మొత్తం కూడా పట్టేస్తుంది. ఇలాగా నీళ్ళు కొంచెం పొంగేదాకా పెట్టుకుని, నీళ్ళు మరుగుతున్నప్పుడు మనము ఏవైతే ఈ ఆకుకూరలు, మసాలాలు అన్నీ వేసుకున్నామో వాటి రసం అంతా కూడా నీళ్ళలోకి దిగిపోతుంది. అది దిగేంత వరకు మనం ఆగుదాము. ఈలోపు ఒకసారి చికెన్ కర్రీ చూద్దాము. చూసారా, మంచిగా నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి. నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది. చూసారా, చికెన్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది. అంత పెద్ద లెగ్ పీస్ కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో పైకి. అలా తేలాలి, అలా తేలితే కర్రీ అయిపోయినట్టు. ఇంకో పక్క మీరు గమనిస్తే నీళ్ళు కూడా వేడయ్యి మరగటం మొదలు పెట్టేశాయండి. ఇప్పుడు నేను ఆ చన్నీ లాంటి దాంతో ఆకుకూరలు, మసాలాలు ఏవైతే నోటికి తగులుతాయో పలుకుగా అవన్నీ తీసేస్తాను. షాజీరా మాత్రం ఉంటుందండి, పర్వాలేదు. ఎందుకంటే మనకి షాజీరాతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉన్నా వాళ్ళేమీ కష్టపడరు దాంతో. సో నాకు ఇష్టం ఉండదని చెప్పాను కదండి, అందుకని నేను వాటన్నిటిని కూడా మంచిగా ఆ జల్లెడ లాంటి దాంతో తీసేస్తున్నాను బయటికి. తీసేసాక నేను బాస్మతి రైస్ని 1 గంట క్రితమే నానబెట్టుకుని మంచిగా కడిగి మంచినీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను. కాబట్టి నేను ఆ బియ్యాన్ని తీసుకురావడానికి వెళ్ళాను. ఆ నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేసేయాలండి. వేసేసి
మనం మంచిగా మూత పెట్టుకుంటే మనం వేసిన బియ్యం అన్నది మంచి బాయిల్కి వస్తుంది. అది బాయిల్కి వచ్చి మనకి బియ్యం ఉడకడానికి ఒక 15 నిమిషాలు పడుతుందండి. అంతకు మించి అయితే ఎక్కువ పట్టదు. ఒకవేళ మీరు నానబెట్టకపోతే బియ్యం కడిగాక అప్పుడు మనకి ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు పట్టొచ్చు. నేను చెప్పటం మర్చిపోయాను. నేను కొంచెం నిమ్మకాయ రసం కూడా వేశాను. నేను మీకు ఇందాక చెప్పాను కదా ఇంట్లో కొంచెం పులుపు ఇష్టపడతారు అని. సో కొంచెం ఒక చెంచాకి తక్కువగా నిమ్మకాయ రసం వేశాను. అందులో ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా బియ్యం వేసేసి ఉడికించడానికి పెట్టేశానండి. ఆ బియ్యం అంతా కూడా ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి మనం చూసుకోవాలండి. చూసుకుని ఒక 90% ఉడికింది అన్నాక ఆపేసుకోవాలి. నేనైతే కర్రీ ఉడికేసింది కాబట్టి దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్ వేస్తానండి. దానిపైన ఒక లేయర్ చికెన్ కర్రీ వేస్తాను. ఆ తర్వాత ఇంకో లేయర్ మళ్ళీ రైస్ వేస్తాను. లేయర్కి మధ్యలో ఉల్లిపాయలు పుదీనా మీరు చూస్తున్న విధంగా వేస్తాను అన్నమాట. పైన లేయర్లో కుంకుమ పువ్వు నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళు రంగు కోసం వేస్తాను. సో అలాగా నేను దమ్కి బిర్యానీ పెట్టేశాను. పెట్టేశాక ప్రస్తుతం నేను దాని మీద ఇలా మూత పెట్టేసి బరువుగా ఉండడానికి ఒక చెంబులో నీళ్ళు తీసుకొని, పెద్ద చెంబు ఉంటుంది కదా, ఫుల్గా వాటర్ తీసుకొని అలా ఒక మీడియం సిమ్లో ఒక 10 minutes పెట్టేస్తే అయిపోతుంది. లాస్ట్లో బిర్యానీ ఫోటో పెడతాను చూడండి. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు కూడా కావాలా? అయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. వీలైతే కమెంట్స్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.